హలో అండి అందరికీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ మార్నింగ్ రొటీన్ ఇన్ మై లైఫ్. అయితే నేను డైలీ మార్నింగ్ లేవగానే ఏ ఏ పనులు చేస్తానో చూపిస్తాను. అయితే ముందైతే నేను లేచి ఒక 10 మినిట్స్ అయితే బయట కూర్చుంటాను. తర్వాత ఇల్లు మొత్తం సర్దుకొని ఊడ్చేస్తాను. అయితే నేను ఊడ్చేటప్పుడు నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా అత్తగారు వాళ్ళు ఓటింగ్ వేయడానికి అయితే వెళ్ళారు. నేనైతే అంట్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఊడ్చిన తర్వాత అంట్లు మొత్తం అయితే షింక్లోనే తోమేస్తాను. ఎక్కువ ఉంటే బయట వేసుకొని తోముతాను. ఇంకా కొన్ని ఉన్నాయి కదా అని షింక్లో అయితే కడిగేసేసాను. ఇంకా షింక్ మొత్తం నీట్గా పెట్టుకోవాలి. నేనైతే అలాగే పెట్టుకుంటాను. తర్వాత అయితే షింక్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అయితే పొయ్యి అయితే తుడుచుకుంటాను. డైలీ ఇలా అయితే తుడుచుకోవాలంటండి. పొయ్యి వెలిగించక ముందు క్లీన్ చేసుకోవాలంట. నేనైతే తర్వాత అయినా క్లీన్ చేసుకోవాలి కదా అని ఫస్టే ఇంకా స్క్రబ్బర్తో పెట్టి క్లీన్ చేసేస్తాను. మీరు తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పిన పైన వాటర్ వేసి ఒక తడిగుడ్డతో క్లీన్ చేసుకోవచ్చు. అలా అయినా పర్వాలేదు. ఆ తర్వాత పొయ్యి వెలిగించుకుంటే మంచిది. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదంట. లేకపోతే ఏదో చెప్పారు, నాకు ఒకళ్ళు అయితే చెప్పారు నువ్వు ఇలా డైలీ చెయ్యి అని చెప్పి. నేనైతే లేవగానే ఈ 3 పనులు చేసిన తర్వాత పొయ్యి అయితే తుడిచేసి టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. టిఫిన్స్ అయితే వేసే ముందైతే ఇలా ఒక 5 మినిట్స్ తుడుచుకొని వదిలేస్తాను. వదిలేసిన తర్వాత ఇవన్నీ సెట్ చేసేసుకొని టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. మేమందరం అయితే 9కే టిఫిన్ చేసేస్తామండి. మా హస్బెండ్ అండ్ మా మరిది గారు అయితే 9కే వెళ్ళిపోతారు పనికి. ఇంకా నేనైతే ఇడ్లీస్ పెట్టేసి ఒకవైపున వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా చిన్న చిన్న ఏదైనా పనులు ఉంటే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇడ్లీ కుక్ అయిన తర్వాత తీసేసి అందరికీ సర్వ్ చేసేస్తాను. మేమందరము ఎప్పుడు తినాలి అన్నా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడన్నా అందరం కలిసే తింటామండి. ఒకళ్ళు వచ్చేదాకా ఒకళ్ళు అయితే వెయిట్ చేస్తాము. అలా అయితే మేము 4 ఉంటాము ఇంట్లో. 4 కలిసే తింటాము. ఇంకా 4 ప్లేట్స్ వేసేసాను. ఇంకా నేనైతే పల్లీ చట్నీలో మ్యాంగో పికిల్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మేము మొత్తం టిఫిన్స్ చేసేసిన తర్వాత ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మనం పొయ్యి గదిలో ఉన్నప్పుడు ఏదైనా చెత్త పడనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇక్కడ టిఫిన్స్ తిన్న తర్వాత అవనివ్వండి, ఇంకా ఏదైనా అలా ఒక చెత్త పడిద్ది కదా కింద, మన కాళ్ళకి అంటకుండా అయితే నేనైతే ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటాను. మనం ఇలా క్లీన్ చేసుకుంటే మనకు కూడా మంచిదండి. ఏంటి ఇల్లు ఊడ్చిన మట్టిగా ఉంది అని అనిపించదు మనకి. నేనైతే బ్యాక్ రూమ్ లేకుండా ఇంకా పొయ్యి గది అండ్ ఇక్కడ లివింగ్ రూమ్ అయితే క్లీన్ చేసేస్తాను. ఊడ్చేసుకొని ఇంకా ఏదైనా పనులు ఉంటే అవి చేసేస్తాను. ఫిషెస్కి ఫుడ్ వేస్తాను. ఆ తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి పెట్టేస్తాను. బట్టలు వేసేటప్పుడు అండి మగవాళ్ళవి అయితే జేబులు చూసి వేయండి. మొన్న మాకు అయితే మేము చూసుకోకుండా వేసేసాము. అలా వేసేసినందుకు మాకైతే 6,000 ఖర్చు అయిందండి. ఎందుకు అంటారేమో, మేమైతే ఫ్యాంట్లో జేబులు చూడకుండా వేసేసాము. అందులో 2 రూపీస్ కాయిన్ అయితే ఉండే, అదైతే వెళ్ళి ప్లాస్టిక్ అండ్ స్టీల్ డ్రమ్ మధ్యలో అయితే ఇరుక్కుంది. అదైతే ఇరిగిపోయిందండి. ఆ డ్రమ్ వచ్చేసి 6,000 అయిపోయింది. ఇంకా అలా మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా వాషింగ్ మిషన్ ఉంటే మీరు చూసుకొని జాగ్రత్తగా వేసేసుకోండి. ఇలా అయితే పొరపాటు చేయకండి. ఇంకా అప్పటి నుంచి అయితే నేను మొత్తం చూసి వేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ ఆ 4 డేస్ నుంచి అలాగే ఆగిపోయాయి. ఇంకా నిన్న వాషింగ్ మిషన్ చేపించి తీసుకొచ్చాము. ఇంకా మార్నింగ్ నుంచి బట్టలు వేస్తూనే ఉన్నాను. మొత్తం ఇలా బయట అయితే ఊడవలేదు, సర్దుకొని ఊడుద్దామని. ఇంకా బట్టలు వేసేసా కదా, ఇంత చెత్త వచ్చింది. ఇంకా ఇది మొత్తం చేసుకొని ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్స్ ఖాళీ అయితే ఆ వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు నా వీడియోస్ ఇలానే చూస్తూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.